హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక 5 టమాటోస్ తీసుకున్న, ఒక ఆనియన్ కట్ చేసి సైడ్లో పెట్టేసుకున్నానండి. స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న, ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ ఒకసారి కలిపాక టమాటాలు వేసేసుకోండి. ఇది గ్రేవీ కోసం అండి. ఈ విధంగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒక ముక్క దాల్చిన చెక్క వేసి ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇది ప్లేట్లో పోసేసుకోండి చల్లగాడానికి. చూడండి, ఈ విధంగా అయితే ఒక 2 సెకండ్లో చల్లారిపోతుంది. నెక్స్ట్ అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొన్ని ఆనియన్స్ అండి. ఆనియన్స్ మన ఆప్షనల్ అండి, వేసుకున్నా సరే వేసుకోకున్నా పర్లేదు. ఒకసారి వేసేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ ఒకటి ఆకు వేసుకున్నానండి, బిర్యానీ ఆకు. నెక్స్ట్ చూడండి, పన్నీర్ ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నాను అండి. ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కొన్ని కాజు వేసుకున్నానండి. కాజు వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. మన ఆప్షనల్ అండి కాజు కూడా. ఇప్పుడు చూడండి, ఇందాక మనం గ్రేవీకి సైడ్లో పెట్టుకున్నాం కదా, అది ఇలాగ మిక్సీకి పట్టేసుకొని ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని కొంచెం సాల్ట్, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని ఇంకొంచెం కొత్తిమీర కావాలంటే ఈ విధంగా వేసేసుకోండి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గితే కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి వీడియో నచ్చితే.